గాయ్స్ షిన్‌చాన్ చెప్పాడు ఫ్రాంక్లిన్‌కి స్విమ్మింగ్ పూల్ లేకి కోకోకోలా పోదామని. అందుకోసం ఫ్రాంక్లిన్ పెద్ద ట్రక్‌నే తెప్పించాడు కోకోకోలాని. పొద్దున్నే లేసి చూస్తే ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఒక జాంబీ ఉన్నింది కోకోకోలా జ్యూస్ తాగుతూ. తర్వాత ఏమైంది తెలుసుకోవాలంటే ఫుల్ వీడియోని చూడండి. మావయ్య ఇలాంటి ఎండల స్విమ్మింగ్ పూల్ ఉంటే ఆ మధ్యనే వేరే కదా మావయ్య. అవునురా చాలా బాగుంటది. మావయ్య నాకు ఇంకా సమ్మగుంది మావయ్య ఇక్కడ. అరే మన యూట్యూబ్‌ని చూసి చానాలే కదా. మనం ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చూద్దాం. మనం ఫోన్ తీసినాం. వావ్! ఎంత బాగున్నాయో వీడియోస్. వావ్! మావయ్య ఇక్కడ చూసావా? వాళ్ళెవరో ఇంగ్లీషోళ్ళు స్విమ్మింగ్ పూల్ లేకి మొత్తం కోకోకోలా జ్యూస్ పోసేసారు మావయ్య. చూడు మావయ్య ఎంత బాగుందనేసి. మావయ్య ఏంట్రా మావయ్య ఏంట్రా ఏదో లొల్లి పెట్టేట్లున్నావురా నువ్వు. మావయ్య ఇక్కడ చూడవా ఒకసారి. చూడు మావయ్య వాళ్ళెంత బాగా చేశారని. వావ్! చూడు మావయ్య. ఏంట్రా ఇప్పుడు దానికి ఏం చేయాలిరా? మావయ్య మనకాడ కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది కదా మావయ్య. ఉంటే ఇంకా మావయ్య ఒక కోకో కోలా తీసుకొచ్చి పోద్దాం మావయ్య. మనం కూడా దాంట్లో దిగేసి తర్వాత మంచిగా స్విమ్మింగ్ చేద్దాం. అక్కడే జ్యూస్ కూడా తాగొచ్చు మావయ్య. చిచి గలీజ్. ఏంట్రా నువ్వు స్విమ్మింగ్ పూల్ ని మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ని క్లీన్ చేసేది ఎవర్రా? మావయ్య నా కోసం ఏదైనా చేస్తానని ఆ రోజు చెప్పావు. అమ్మో ఇది చేసి పిండుతా అన్నాడు నన్ను. సరే సరే ఇప్పుడు నీకేంటి కోకో కోలాని తీసుకొచ్చి ఈ స్విమ్మింగ్ పూల్ లో పోసి నువ్వు దాంట్లో ఈత కొట్టి ఆ జ్యూస్ తాగాలి అంతే కదా ఇప్పుడు నువ్వు. మావయ్య నువ్వు కరెక్ట్ పాయింట్ పట్టావు మావయ్య. ప్లీజ్ మావయ్య ఇప్పుడు పోసి కోకో కోలా తీసుకురాగలవా? సరే అయితే నువ్వు ఇంట్లో ఉండు. ఇప్పుడు నేను మార్కెట్ కి పోయేసి ఇంకా చాలా కోకో కోలా టిన్ క్యాన్స్ ని తీసుకొస్తాను. అన్ని ఇక్కడ పెట్టేసి మనము మొత్తం జ్యూస్ ని పోసేద్దాం. పోసేసిన తర్వాత ఇంకా నువ్వు కావాలంటే స్విమ్మింగ్ చేసేయ్. సరే మావయ్య. సరేరా ఇప్పుడు నేను పోయేసి మార్కెట్ కి కోకో కోలాస్ ని తీసుకొస్తా. ఇక్కడే ఉండు జాగ్రత్తగా ఓకేనా? ఓకే పిల్లలు ఈడేదో పిచ్చి పిల్లోడు స్విమ్మింగ్ పూల్ లేకి కోకో కోలా పోస్తాడంట. ఏదో వన్ ఆసి ఊరికి ఎందుకు ఇప్పుడు మనము మార్కెట్ కి వేసి చాలా ఒక కోకో కోలా మిషనే తీసుకొచ్చేద్దాం. ఆ టిన్నులన్నీ ఉంటాయి కదా ఒకటి ఇప్పి ఇంకా స్విమ్మింగ్ పూల్ లేకి పోసేద్దాం. ఇప్పుడు మనము మార్కెట్ వేసి తీసుకొని వద్దాం. ఓకే పిల్లలు మన ఏరియాలో ఇదే పెద్ద మార్కెట్. ఇక్కడే చాలా మనకు కోకో కోలా టిన్స్ దొరుకుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడొచ్చు అక్కడ ఒక కోకో కోలా వెండింగ్ మిషన్ ఉంది కదా. ఈ వెండింగ్ మిషన్ ఇంకా మొత్తం కోకో కోలాస్ ని తీసుకొని ఇంట్లో వేసి మనం స్విమ్మింగ్ పూల్ వేసేద్దాం. ఒక్కదానికి $1 అని ఉంది. ఏంట్రా ఒక క్యాన్ కొంటే 80 రూపాయలు ఏంట్రా అసలుకి? ఒక్క క్యాన్ కి 80 రూపాయలు. వామ్మో ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో ఇప్పుడు. ఇంకా ఇంకెన్ని డైమండ్లు మనం కొట్టాలి అంటే కొండల పైన ఇంకా. సరే పిల్లోనాసి ఎందుకు కాదనడం. ఇప్పుడు మనము ఈ వెండింగ్ మిషన్ తీసి కార్ పైన పెట్టి ఎత్తుకొని వెళ్ళిపోదాం. చలో ఓకే పిల్లలు మనము మిషన్ వచ్చేసి మనం కార్ పైన పెట్టేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు రివర్స్ తీసుకొని సీదా మన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి దీంట్లో ఉన్న క్యాన్స్ అందరూ చూడొచ్చు. మీరు విచిత్రంగా చూస్తున్నారు ఎవడ్రా ఇడు జ్యూస్ తయారు మొత్తం మిషన్ ఎత్తుకొని పోతున్నాడని. సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోయి అక్కడ మొత్తం పోసేద్దాం. చలో. అరే ఏంటి ఇంకా మా మావయ్య రాలేదే? మా మావయ్య జ్యూస్ తీసుకొస్తా అన్నాడు. అరే ఇంకా ఎంతసేపు కాయాలి? అరే మావయ్య తొందరగా రావచ్చు కదా. ఓకే పిల్లలు మన ఇంటి దగ్గరికి మనము తీసుకొచ్చేసాం. అరే షిన్చాన్ దారా. ఒరే షిన్చాన్ ఈడెట్టు పోయాడేందో. మనం కష్టపడి అక్కడి ఇంకా తీసుకొచ్చాము. ఇప్పుడు మనం కార్ దిగేసి షిన్చాన్ గాని పిలుద్దాం. ఓయ్ షిన్చాన్ ఎట్టు పోయావు? కోకో కోలా మిషన్. మావయ్య నీకు బుద్ధి లేదా? ఎందుకురా తిడుతున్నావు? కష్టపడి తీసుకొచ్చా కదరా నీకోసం. ఎంత డబ్బులు తెలిసినా $1 ఒకటి వచ్చేసి. మావయ్య నీకు నిజంగా బుద్ధి లేదు. ఎందుకురా చెప్పి తిట్టరా పొద్దు పని. మావయ్య మన స్విమ్మింగ్ పూల్ లో ఎన్ని నీళ్లు పడతాయి? 10,000 లీటర్స్. నువ్వు తీసుకొచ్చినదేంటి? అంటే దీంట్లో 10 లీటర్లు కూడా ఉండదు మావయ్య జ్యూస్. ఏంటి మావయ్య నువ్వు? అరే అవును కదరా. అరే అబ్బా ఇప్పుడు ఏం చేయాలబ్బా? మావయ్య నిన్ను పంపించా చూడు. నాదే తెలుగు తక్కువ. ఓకే పిల్లలు ఇప్పుడు నేను మా మావయ్య పోతున్నాము జ్యూస్ ని కొనుక్కోవడానికి. అంటే కోకో కోలాని షాప్ పోయేసి వాళ్ళకు ఇన్ని వేల లీటర్లని చెప్పేసి మనము కొనుక్కొని వద్దాము. ఎందుకంటే మా మావయ్య ఆల్రెడీ డబ్బులు వేస్ట్ చేసేసాడు. ఇంకా చేసేదేమీ లేదు. అయ్యో పాపం అనుకోవడం తప్ప. ఇప్పుడు మనం పోయేసి షాప్ లో మాట్లాడేసి వాళ్ళ కాడ తీసుకొని వద్దాం. అరే ఇక్కడే ఎక్కడ కదరా షాప్ ఇది? మావయ్య 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 అగో మావయ్య లెఫ్ట్ లో షాప్ ఉంది. లెఫ్ట్ లో మావయ్య అగో ఇక్కడే మావయ్య. మొత్తం బిస్కెట్లు మిక్చర్ జ్యూస్ అన్ని దొరికిపోతాయి మావయ్య ఇక్కడ. మొత్తం కడుపుని చెడిపేసుకోవాలంటే ఎంగిడికి వచ్చేసి చాలు మావయ్య. ఏంట్రా అలా అంటున్నావు? మాడే ఇంకా మిక్చర్ చాలా తింటే ఇంకేమవుద్ది మావయ్య. కడుపులో మొత్తం గుడుగుడా అనింది మొన్న. సరేదా ఇప్పుడు ఏ బాబు మాకు ఇలాగా చాలా జ్యూస్ కావాలి. సర్లే నాకెందుకు వచ్చింది గొడవ. అరే షిన్చాన్గా నువ్వే మాట్లాడరా. మళ్ళీ నేను లొల్లి చేసి పెట్టుకుంటా తర్వాత తక్కువ కొనేస్తాను. మనం ఏదైనా కొనుక్కుందాం ఇక్కడ ఇప్పుడు.
ఏముంటాయి బాగుంటది మాట్లాడరా పోరా సించానుగా. ఉండు మావయ్య, అడుగుతా కోకో కోలా ఉందా లేదా చూస్తున్నా చుట్టూ. ఎలా అబ్బాయి అంకుల్ కి చెప్పడం ఇప్పుడు. అంకుల్ అంకుల్, అసలుకి మా ఇంట్లో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, దాంట్లోకి మేము కోకో కోలా జ్యూస్ పోయాలనుకుంటున్నాము. మా స్విమ్మింగ్ పూల్ వచ్చేసి 10,000 లీటర్లు పట్టుద్ది. మీరు ఒక 6,000 లీటర్స్ కోకో కోలా జ్యూస్ ని మా ఇంటికి పంపిస్తారా? బాబు మా కాడ ఫుల్ స్టాక్ ఏమో ఉంది ఇప్పుడు, కానీ ఒక గంట పట్టుద్ది, మేము పంపిస్తాము. సరే మావయ్య, చూడు అలా మాట్లాడడం అంటే మా మావయ్యకి అసలు మాట్లాడడం రాదేమీ లేదు. నేను 10,000 లీటర్లు అని చెప్పా, మా మావయ్యని పంపించింటే 10,000 లీటర్లు కూడా తెచ్చేసి ఇప్పుడు ఇంటికి. ఇది నాకు మా మావయ్యకి డిఫరెంట్. సరే పిల్లలు, ఇంకొక అవర్ లో వాళ్ళు జ్యూస్ పంపిస్తా అని చెప్పినారు. సో ఇప్పుడు మనం పోయేసి ఇంక ఇంట్లో ఉందాం, జ్యూస్ పంపించిన తర్వాత చూసుకుందాం. ఎవరబ్బా ఇలాంటి ఇరుకుల ఇల్లు కట్టుకున్నారు? ఇక్కడికి ఎందుకు ఆర్డర్ పెట్టారు ఇంత పెద్ద జ్యూస్ ని? అసలుకి 6,000 లీటర్లు అంటే ఊరికే అయిద్దా? ఇప్పుడు ఎత్తుకొని పోవాలి ఇక్కడ. ఇంకా ఎలాంటి సొందులు లేకంతా మన లారీలు రాలేకపోతున్నాయి. ఏంటి ఇరుకు జాగాలు ఇవి? అసలు అర్థం కాదు నాకు. అమ్మ వచ్చేసాం, ఇదే లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఓ ఎవరో ఉన్నారు ఇక్కడ. ఓ వీళ్ళే అయితే రోడ్లో కాసుకున్నారంటే. సరే మనం ఇక్కడ లారీ వేసేసి అడుగుదాం వాళ్ళతో దిగేసి. ఏంటి బాబు మీరేనా జ్యూస్ ఆర్డర్ పెట్టినింది? అంకుల్ మేమే పెట్టినింది. సరే ఇప్పుడు జ్యూస్ వచ్చింది. నేను నా ట్రక్ తీసుకుని వెళ్ళిపోతా. మీరు జ్యూస్ ఇంకా ట్రైలర్ ని మీరే పెట్టుకోవచ్చు, ఎందుకంటే అది ఆర్డర్ జట్లోనే వస్తుంది. సరే ఏమైనా టిప్ గిప్ ఏమైనా ఇస్తారా కొంచెం? ఏమిలే గమ్మున పెట్టేసి పో, మా కాడ డబ్బులు లేవు ఎక్కువ. జ్యూస్ కొనడానికి వేస్ట్ చేయడానికి డబ్బులు ఉంటాయి, మాకు టిప్ ఇవ్వడానికి మాత్రం ఉండదు కష్టపడే వాళ్ళకి. కానీ సరే పోతా ఇంకా. సరే గాయ్స్, తను వచ్చేసి ఇంకా ట్రైలర్ ని ఇంకా ట్రక్ ని సపరేట్ చేస్తాడు. అండ్ తన ట్రక్ వచ్చేసి ఇక్కడ ఉంది, తను ఎత్తుకోపోతాడు అది. అండ్ ఇది వచ్చేసి మనకే ఇచ్చేస్తారంట. చూసారా జ్యూస్ మొత్తం లోపల ఉంది. కోకో కోలా స్విమ్మింగ్ పూల్ లో వేసుకొని ఇంకా ఈజుకొని తాగుతుంటే మజానే వేరే. షిన్చాన్ గాన్ కూడా చాయిస్ బాగుంటది అప్పుడప్పుడు, నాకు చాలా ఇష్టమైంది. సో ఇప్పుడు ట్రక్ అతను వచ్చేసి వెళ్ళిపోతాడంట. ఇంకా ఈ డ్రమ్ తీసుకొని పోయేసి, అంటే ఈ ట్రైలర్ తీసుకుపోయేసి మనము స్విమ్మింగ్ పూల్ లో పక్కన పెట్టేసి అరేంజ్ చేసేయాలి. సో ట్రక్ అతను వచ్చేసి ఇప్పుడు వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా మన ట్రైలర్ ని స్విమ్మింగ్ పూల్ లో పెట్టేసి జ్యూస్ ని ఇంకా స్విమ్మింగ్ పూల్ ని మిక్స్ చేసేద్దాం. సో ఇప్పుడు దీన్ని లోపల పెట్టాలంటే మనకు ఒకే దారి ఉంది, అదే మనం వచ్చేసి మన రోబో హ్యాండ్ ని వాడాలి. ఇప్పుడు మన రోబో హ్యాండ్ వాడేసి ట్రైలర్ ని తీసి లోపల పెట్టేద్దాం. వావ్, చూసారా పిల్లలు, ట్రైలర్ వచ్చేసి మా మావయ్య ఇక్కడ పెట్టించేసాడు. ఇప్పుడు మనం ఇంకా పైపులు వేసేసి జ్యూస్ ని ఇంకా మన స్విమ్మింగ్ పూల్ ని మిక్స్ చేసేయడమే. వావ్, ఇంకా ఈ నీళ్ళ ఈదుకొని ఆ జ్యూస్ తాక్కొని ఉంటే గనా మధ్యాహ్నం వేరే. చూసారా పైపులు వేయడానికి జాగాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు నేను మామయ్య ఇంకా రెండుని మిక్స్ చేసేస్తాం. ఇప్పుడు మిక్స్ చేసేసి తర్వాత మీకు చూపిస్తా, అదిరిపోద్ది. వావ్ పిల్లలు, చూసారా మేము మొత్తం పైపులు వేసి మా జ్యూస్ ని ఇంకా స్విమ్మింగ్ పూల్ ని కలిపేసినాము. చూసారా మొత్తం జ్యూస్ అంతా నీళ్ళకి మిక్స్ అయిపోయింది. వావ్, వాటర్ ఎంత టేస్టీగా ఉంది తెలిసిన, నోట్లోకి మొత్తం నీళ్ళు పోతుంటే జ్యూస్ తాగినట్టే ఉంది. ఇంకా ఒళ్ళు మొత్తం బంక అవుతుంది, ఎందుకంటే జ్యూస్ లో చక్కెర ఎక్కువ ఉంటది కదా, అందుకు. మావయ్య ఎలా ఉంది మావయ్య? చూడొచ్చు మా మావయ్య నిల్చొనే జ్యూస్ తాగేస్తున్నాడు. లోపల చూసారా జ్యూస్ మొత్తం ఎలా మిక్స్ అయిపోయిందని, అని చూడొచ్చు మా మావయ్య ఎలా తాగేస్తున్నాడని. ఒరే చాలా టేస్టీగా ఉందిరా కదా మావయ్య, నేను కూడా అంతే మొత్తం తాగేసిన. చూసారా పిల్లలు, మొత్తం మా స్విమ్మింగ్ పూల్ జ్యూస్ చేసేసినాం. అండ్ నాకు మాత్రం ఒక రేంజ్ కి ఎంజాయ్మెంట్ వస్తుంది. ఏం టేస్ట్ ఉందిరా జ్యూస్. అబ్బాబాబాబా భలే ఉంది పిల్లలు, నిజంగా. మీరు కూడా తాగుతారా పిల్లలు? ఇంకా పిల్లలు, మేము అప్పటి ఇంకా నీళ్ళలో స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాం. మాకు చీకటి అయిందని కూడా అస్సలు తెలియలేదు. ఇప్పుడు ఇంకా 10 o'clock అయిపోయింది. ఇంకా నేను మా మావయ్య పోయేసి పనుకునేసాం. పొద్దునే లేచి ఇది మొత్తం క్లీన్ చేయాలి. ఇంకా మాకు చాలా నిద్ర వస్తుంది. సరే పిల్లలు, ఇంకా మనం పొద్దున్నే కలుద్దాం. ఇంకా అదే మావయ్య, ఏంటి మావయ్య నిద్రపోతుంటే సౌండ్లు వస్తున్నాయి ఏదేదో? ఏంటి మావయ్య సౌండ్స్ ఇవన్నీ అసలుకి? అమ్మా ఏంటి సౌండ్ ఇది? ఏంటిది సౌండ్స్? అరే అరే ఏంటిది? అరే జ్యూస్ కి ఏంది జిమ్ముతా ఉంది జ్యూస్ అప్పటి ఇంకా? అరే ఏమైంది జ్యూస్ కి అసలుకి? అరే ఏంటిది, ఎంత ఉంది లోపల, ఏంది జ్యూస్ ఇలా జిమ్ముతుంది? మావయ్య ఇటు చూడు. మావయ్య లేవు. ఒరే ఏంట్రా ఇది? జ్యూస్ లాగే మారిపోయింది. ఏంట్రా ఇలా జుమ్ముతుంది? ఏంట్రా ఇది? ఏంటో మావయ్య సౌండ్ వచ్చింది, చూసినమాట ఇలా ఉంది మావయ్య. అరే ఎవరో ఉన్నారా దాంట్లో లోపల, ఎవరో మనిషిలాగా ఉన్నారా? అరే నువ్వు ఇక్కడే ఉండు, నేను పోయేసి లోపల చూసుకొని వస్తా అసలుకి ఏమనేసి. మావయ్య జాగ్రత్త. సరే నేను చెప్పినా నా జట్ల రాక
రాకని నువ్వు కూడా రామాకు డేంజర్ లో దిగకు. అరే ఏంటబ్బా ఇది అసలుకి ఏంది ఇది ఇలా ఉంది? ఒరే ఎవరో మనిషిలాగా ఉన్నారా కానీ ఏమీ కనపడట్లేదురా కరెక్ట్ గా. ఒరే ఇది జాంబీరా, ఒరే సించానుగా జాంబీరా, అది వచ్చేరా రే. ఒరే జాంబీరా, అది ఎలా వచ్చిందిరా జాంబీ ఇక్కడికి? ఏంటో మావయ్య తెలియట్లేదు. అరే ఏమిరా చేసేది ఇప్పుడు? భయం అవుతుందిరా. అరే జాంబీ వస్తే కొరికి చంపేస్తుందిరా ఇంకమంతా. మావయ్య ఇప్పుడు ఇంకా అరే మావయ్య డోరేమాన్ కి ఫోన్ చేయి, తను ఏమైనా చేస్తాడు, తనకడ మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి కదా. అరే అవునరా కరెక్ట్ గా చెప్పావు. మనం ఇప్పుడు డోరేమాన్ కి ఫోన్ చేయాలి. ఒరే డోరేమాన్ ఫోన్ చేసేది పగల పెట్టు. అక్కడ వెనకాల చూడరు ఒకసారి జాంబీ వచ్చేసి గ్యాల్లనే ఉరికిత్తా ఉందిరా. ఒరే మనం ఏదో తప్పు చేసినాం రే ఆడో రే, నాకు భయం అవుతుంది రే షించాన్గా. సరేదా ఇప్పుడు డోరేమాన్ కి ఫోన్ చేసేద్దాం పయ్యేసి. అరే ఏంట్రా అప్పుడే ఫోన్ చేసినాం డోరేమాన్ కి, ఇంకా డోరేమాన్ కూడా రాలేదు. అంకుల్ అంకుల్ ఏమైంది అసలుకి? అరే నీ కాడ సూపర్ పవర్స్ ఉన్నాయి కదా అలాగే. ఉన్నాయి, చెప్పండి అంకుల్, మీకోసం ఏదైనా సరే. అరే అసలుకి మేము నిన్న రాత్రి వెనకాల చూసావా జ్యూస్ మొత్తం తీసుకొచ్చి పోసాం రా. అక్కడ పొద్దున్నే చూస్తే ఏదో జాంబీ ఉందిరా దాంట్లో. అరే అంకుల్ మీరు అసలుకి టీవీ చూడరా? అక్కడ ఏదో సైంటిస్టులు ల్యాబ్ లను ఇంకా జాంబీ తప్పించుకునేసింది, ఎవరికైనా దొరికితే చెప్పండి అని పెద్దలు ఇంకా టీవీలో మొత్తుకుంటున్నారు. మీరు అసలుకి ఏ కాలంలో ఉన్నారో, మీరు ఫోన్ కూడా వాడరా ఏంటి? అరే అవునా, అంటే మేము చూడలేదురా. ఈ జాంబీ చూసినామంటే భయంకి ఇంకా మాకు కింద గడగడగడా వణికిపోయినాయిరా. అంకుల్ అంకుల్ నా సూపర్ పవర్స్ వాడేసి జాంబీ ఎక్కడుందో చూపిస్తే మీరు చంపేస్తారా? సరేరా నేను కొట్టి చంపేస్తారా, పోదాం. ఇంకా పిల్లలు చూసారు కదా ఆ జాంబీ ఎక్కడుందో మన బుజ్జికొండ డోరేమాన్ కనిపెట్టేస్తాడంట. ఇప్పుడు మనం పోయేసి ఆ జాంబీని చంపేద్దాం. అంకుల్ అంకుల్ ఇలాగే స్ట్రైట్ పోని, ఇక్కడే చూపిస్తాను. అంకుల్ లెఫ్ట్ 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 తిప్పండి, లెఫ్ట్ లెఫ్ట్. అమ్మా గుద్దినా నేను ఇంకా. లెఫ్ట్ అంకుల్, ఇలాగే సీదా పోని, ఇక్కడే చూపిస్తుంది. ఇలాగే స్ట్రైట్ పోని, ఇక్కడ నిలపండి నిలపండి. ఇక్కడ ఎక్కువ సిగ్నల్ వస్తుంది నాకు, ఇక్కడ నిలపండి నిలపండి నిలపండి. అంకుల్ అంకుల్ నాకు ఇక్కడ ఉంది కదా ఇరుకు సందులా, ఇక్కడే చూపిస్తుంది. ఏంటి ఈ సొందులో ఉందా? సరేరా దానికి ఇప్పుడు ఇస్తాం మనం. అరే ఎలా తప్పించుకొచ్చిందిరా జాంబీది డోరేమాన్? నీ పవర్స్ ఇంకేమన్నా చెప్పగలవా? అరే అంకుల్ దానికి టీప్ అంటే ఎక్కువ ఇష్టమంట. మీరు స్విమ్మింగ్ పూల్ లోకి చాలా చక్కెర జ్యూస్ పోసారంటే కోకో కోలాలో చక్కెర ఉంటది కదా, అందుకోసం అది అక్కడ వచ్చి మొత్తం తాగుతుందంట. ఓ ఇదే మ్యాటర్, అందుకేనా మన స్విమ్మింగ్ పూల్ కి వచ్చినది. ఒరే ఇగోరా ఇక్కడే ఉందిరా. అంకుల్ చంపేయండి దాన్ని, దాని దగ్గరికి పోమాకండి, మీరు కూడా జాంబీలాగా మారిపోతారు. అరే తీరా ఒక గుద్దు గుద్దితే దెబ్బకు పడిపోవాలి. ఒరే గుద్దినారా, పడిందిరా దెబ్బ. ఒరే ఇటు వచ్చేయండి రే, అన్న కొరికేసినంట. మనము గుద్దేసి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి, లేకపోతే గన మంత కూడా కొరికేస్తుంది. అరే ఏం చేస్తుందిరా ఇది, నిద్రపోతుంది? ఒరే చూడరా జాంబీ కూడా ఫైట్ చేస్తుందిరా మన కాడి. ఇప్పుడు ఇటు వచ్చారే. ఒరే రే గన్నిద్రా రే, గన్నిద్రా రే. అరే అరే ఏంట్రా బుల్లెట్లు లేవురా? ఒరే సించాను కదా ఇంట్లో బుల్లెట్లు లోడ్ చేయలేదురా నువ్వు? మావయ్య మర్చిపోయే చేతిలో కొట్టు. అరే కొట్టేశారా? ఏంట్రా జాంబీ మళ్ళీ లేచింది? అరే మావయ్య మళ్ళీ గుద్దు గుట్టి. సరే గుద్దినారా. ఒరే బుల్లెట్లు లోడ్ చేసి పెట్టాలి కదరా గన్లా. మావయ్య మర్చిపోయా మావయ్య నేను. అరే ఈ జాంబీ ఏంట్రా ఇలా వచ్చింది? మన స్విమ్మింగ్ పూలే దొరకాలరా దీనికి. ఇందుకే రా సించానుగా నువ్వు చెప్పే ప్రతి ఒక పనికి నాకు ఏదో తుంట పని పెట్టింటావు. నాకు మొత్తం అన్ని ఇరికించుకోవడం మనము. అదే పెద్దోళ్ళు చెప్తారు కదా కెలికి మరీ వాసన చూస్తారని, అలా చేస్తావు నువ్వు అన్ని నాకు. సరే వదిలే మావయ్య. అరే దీన్ని ఒక 2 టన్నులు ఎక్స్ట్రా దన్నాలరా. గమ్మున మూసుకొని ల్యాబ్ లా కదా ఉండాలి. అవతలు ఏంట్రా పని దీనికి? ఒక 2 టన్నులు దనాలి దీనికి. తీసుకో తీసుకో నా దెబ్బ తీసుకో తీసుకో. ల్యాబ్ ఇంకా అవుట్ సైడ్ రాకూడదు నువ్వు, అసలు బుద్ధి లేదా? సరే గైస్ ఇంకా మీకు స్టోరీ ఎలా అనిపించింది? వీడియో ఏమన్నా నచ్చింది తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంక అందరికీ ఉంటామరా.